ఆత్మీయ జీవితంలో కూడా దేవునితో మనం కలిగి ఉండవలసిన ఆ ఆత్మీయ అనుబంధములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి క్షణము వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనల్ని దర్శిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తించాలి, గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను వివేచించి, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తావని దేవుడు మీతో మాట్లాడితే గ్రహించి, అవును నేను పాపిని, నేను పాపం చేస్తానని గ్రహించిన నీవు దేవుని పాదాల దగ్గర ఏం చేయాలంట చెప్పాలి. ఏం చేయాలి? పశ్చాత్తాప పడాలి. నువ్వు పశ్చాత్తాప పడితే నీ దేవునితో నీ బంధం ఎలాగుంటుందంటే చక్కగా మరలా కొనసాగుతుంది. ఒకవేళ నీవు కనుక దేవుడు ఎన్నో మార్లు మాట్లాడినా నీ హృదయాన్ని కఠినపరుచుకొని వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడవై దేవుని మాటకు లోబడక పశ్చాత్తాప పడకుండానే నీవు ఉన్నావనుకో, నీ జీవితంలో చాలా నువ్వు నష్టాన్ని ఏం చేస్తావంటండి చూడవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి.